దేవత లాంటి నిన్ను దూరం చేసుకున్నందుకు ఆ దేవుడు నాకు తగిన శాస్త్రం చేశాడమ్మా. నాకు ఇలాగే కావాలమ్మా, నాకు ఇలాగే కావాలమ్మా. అదేం కాదత్తయ్యా, తేజ సంతోషంగా ఉండాలని ఆ మధు ఎవరు ఏంటి అని చూడకుండా, తన గురించి తెలుసుకోకుండా పెద్ద కోడలుగా ఇంట్లో మీరు తనకి స్థానం ఇచ్చారు. అది మీ మంచితనం అత్తయ్య. మీలాంటి మంచి అత్తయ్యని దూరం చేసుకున్నందుకు ఆ మధు బాధపడాలి, మీరు కాదత్తయ్య, మీరు కాదు. అయినా మనం ఇప్పుడు ఆలోచించాల్సింది జరిగిపోయిన వాటి గురించి కాదత్తయ్యా, జరగాల్సిన దాని గురించి. అవునమ్మా, అది నిజమే. వెళ్దాం, పదమ్మా. అయ్యో అత్తయ్య, ఎక్కడికి అత్తయ్యా? యష్ దగ్గరకమ్మా. వాడికి జరిగిందంతా చెప్పాలి. మీరిద్దరూ విడిపోవడానికి కారణం నేనే అని వాడికి తెలియాలమ్మా. ఇప్పుడు నేనే మిమ్మల్ని కలపాలమ్మా. వెళ్దాం పదమ్మా. అయ్యో అత్తయ్య, వద్దత్తయ్య, వద్దు. నా విషయంలో మీరేం కంగారు పడకండి అత్తయ్య. ప్రజెంట్ మీ హెల్త్ కండిషన్ ఏం బాగోలేదు. ఈ గాయం మానే వరకు మీకు రెస్ట్ చాలా అవసరమని ఇప్పుడే కదా డాక్టర్ గారు చెప్పారు. అయినా ఇప్పుడు యష్కి జరిగిందంతా చెప్పడంలో ఎలాంటి యూజ్ ఉండదత్తయ్య. మనం యష్కి నిజాలు చెప్పి యష్ మారిపోయి వాళ్ళ వదినికి ఎగనెస్ట్గా అయితే యష్ ప్రాణాలు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. మిమ్మల్నే వదిలిపెట్టలేదు ఆ మధు. ఇంకా యష్ని వదిలేస్తుందా చెప్పండి? ముందు మనం ఆ మధుని ఆపాలి. మన దగ్గరున్న ఒక కీలకమైన ఎవిడెన్స్ ఆ స్వాతి ఫోన్. ఇప్పుడు ఆ ఫోన్ కూడా దాని చేతుల్లోనే ఉంది. ఇక యష్ నిజం తెలుసుకోవడం అంటారా? మీరో లేక ఇంకెవరో చెప్తే అది నమ్మేసి నేను ఏ తప్పు చేయలేదని నన్ను దగ్గరికి తీసుకోవచ్చు, మళ్ళీ భార్యగా ఒప్పుకోవచ్చు. కానీ రేపు ఇంకెవరో వచ్చి నేను మంచిదాన్ని కాదు అని చెప్తే మీ అబ్బాయి నమ్మడని గ్యారంటీ ఉందా అత్తయ్య? మీరు నా గురించి తెలుసుకున్నట్టే యష్ కూడా తనంతట తాను నేను ఏ తప్పు చేయలేదు అని తెలుసుకోవాలి. అప్పుడే ఇంక నన్ను లైఫ్లో అనుమానించడు అత్తయ్య. ముందు మనం ఏం చేసైనా సరే ఆ మధు ఆట కట్టించాలి. అది చేయగలిగితే మన కుటుంబమే కాదత్తయ్య, కొన్ని వందల కుటుంబాలు రోడ్డున పడకుండా ఉంటాయి. ముందు మన కుటుంబంతో పాటు మన మీద నమ్మకం పెట్టుకున్న జనాల కుటుంబాల్ని కూడా కాపాడాలత్తయ్య. అందుకోసమే మిమ్మల్ని ఆగమంటున్నాను. ఆవేశపడద్దత్తయ్య. మనం అనుకున్నది అనుకున్నట్టు జరగాలంటే కాస్త నెమ్మదిగా ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అర్థమైందా అత్తయ్య? ఈ అత్త కోడలు మళ్ళీ కలిశారు. మన ముందు ఆ మధు నిలబడగలుగుతుందో లేదో చూద్దాం. ఎన్నో సంవత్సరాల నా కల ఈరోజు నెరవేరబోతుంది. ఇంకా వీళ్ళు రాలేదేంటి? వదినా, ఇప్పటి వరకు నన్ను నమ్మించి దెబ్బ కొట్టావు. నేను నీ దారిలోకి వచ్చి నువ్వు కోలుకోలేని దెబ్బ కొడతాను, చూస్తూ ఉండు.
దానికి తగ్గ ప్లానింగ్ అంతా చేశాను వదిన. ఆయే సాబ్ ఆయే. ఆవో సాబ్ ఆవో. ఈయనే మా బాస్ అమ్మా. హాయ్ సార్, దిస్ ఇస్ మధు. పరిచయాలు తర్వాత, ముందు సీక్రెట్ కోడ్ ఏంటో చెప్పండి. అది 0191. మ్యాచ్డ్. కీ లేకే ఆరే. తెచ్చాను సార్. ఇదిగోండి సార్, ఇదే. లాకర్ ఎక్కడుందంటే అంతే సార్. మీరు క్యాష్ రిసీవ్ చేసుకున్నాక నాకు ఇన్ఫార్మ్ చేయండి. అలాగే, ఖచ్చితంగా జరిగింది మీకు ఫోన్ చేసి చెప్తాం. అప్పుడు మీకు ఒక 10 రూపాయలు నోట్ ఇస్తాం, సరేనా? సరే సార్, సరే. సార్, నాదొక డౌట్. కానిస్టేబుల్స్ రండి రండియా. సార్ 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 పోలీసులు వస్తున్నారు సార్. पुलिस कैसे आ रहे हैं? मुझे को नहीं पता है सर. सर चलो सर. चलो. सर सर सर. హే ఆగో ఆగో. కానిస్టేబుల్స్ వాళ్ళని పట్టుకోండి. అలాగే సార్.